హలో హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎల్ బడీస్ తెలుగు. ఇప్పుడు మనం లవ్ డ్రామాలో ఎపిసోడ్ 2కి వచ్చేసాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే బోట్ని చూపిస్తారు. బోట్లో ర్యాక్ ఇంకా ముట్ ఇద్దరు బోట్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు ర్యాక్ తన మనసులో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ఇతని సెక్స్ టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ర్యాక్ బీచ్లో కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ముట్ వచ్చి ఇదిగో నోరుతెరు అని అంటాడు. ర్యాక్ మొహం తిప్పుకొని వద్దు నాకు దట్టిగా ఉంది అని అంటాడు. ఓయ్ నువ్వు నా ఫీలింగ్స్ని హర్ట్ చేస్తున్నావు, నేను ఆల్రెడీ నా చేతులు కడుక్కున్నాను అని చెప్తాడు. దానికి ర్యాక్ సముద్రంలో ముంచినంత మాత్రాన కడుక్కున్నట్టు అవుతుందా, నాకు అలా ఏం వద్దు అని అంటాడు. ఏయ్ సాల్ట్ వాటర్ క్రిములన్నీ చంపుతుంది, ఏం కాదు తిను అని అంటాడు. ర్యాక్ బాగా చూసి నాకు స్టాప్స్టిక్స్ అయినా ఫోర్క్ అయినా కావాలి అని చెప్పని అడుగుతాడు. నేను తీసుకురావడం మర్చిపోయాను అనగానే తను తీసుకొచ్చిన లగేజ్కి వెళ్ళి చూస్తాడు. అవి జస్ట్ నైఫ్స్ మాత్రమే, స్పూన్స్ ఏం తీసుకురాలేదు. అబ్బా కొంచెమైనా తిను, ఇవి తీసుకురావడానికే కదా నేను సముద్రం లోపలికి వరకు వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్తాడు. నిన్నెవ్వరు వెళ్ళమన్నారా అనగానే నాకు నేనే వెళ్ళాను, ప్లీజ్ కొంచెం తిను అంటూ బ్రతిమిలాడతాడు. సరే అని చెప్పి తినడానికి రాగానే చెయ్యి వెనక్కి తీసుకొని ఆట పట్టిస్తూ ఉంటాడు. దాంతో ర్యాక్ ఇంత పనికి వస్తావా అని చెప్పి ఫుడ్తో పాటుగా ముత్ వేలిని కూడా నోట్లో పెట్టుకొని కిస్ చేస్తాడు. ముత్ చాగ్గా చూస్తూ లిప్స్ని టచ్ చేస్తూ నీకు తెలుసా నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చేయాలనుకున్నాను అని అంటాడు. ఇంకేముంటుంది నాకు కోపం తెప్పించడం తప్ప అని అంటాడు. కాదు నీ ఎర్రనైన పెదాలు టేస్ట్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకున్నాను అంటూ కొంటెగా చూస్తూ ఉంటాడు. దాంతో ర్యాక్ ముట్ని తన పైకి లాక్కొని తెలుసుకోవాలనుందా అని చెప్పని అడుగుతాడు. ఇద్దరు కిస్ చేసుకునే టైంకి ర్యాక్ చేయికి ఏదో గీసుకొని అరుస్తాడు. ఏమైంది నన్ను చూడనివ్వు అంటూ నువ్వెందుకు ఇంత క్లమ్జీగా ఉన్నావని చెప్పి సరే నేను నెక్స్ట్ టైం వాటిని టేస్ట్ చేస్తాలే అని అంటాడు. ర్యాక్ కోపంగా ఇంకా నెక్స్ట్ టైం అనేదే ఉండదు అని చెప్పి చేయి లాక్కుంటాడు. సరే అది కూడా చూద్దాం, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందేమో చూస్తా అని అంటూ వెళ్తాడు. ర్యాక్ తనలో తానే ఈరోజు రాత్రికి నేను ఎవరో ఒకరిని వెతుక్కోవాలి అని అనుకుంటాడు. అప్పుడు నీలో నువ్వేదో బాగానే మాట్లాడుకుంటున్నావు, రైటర్స్ హ్యాబిటా అని చెప్పని అంటాడు. ర్యాక్ కోపంగా అక్కడున్న ఇసుకని విసిరేస్తాడు. సీన్ కట్ చేస్తే మన ర్యాక్ సెక్రటరీ ర్యాక్ కాల్ చేస్తూ ర్యాక్ ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేసి పీవీతో చెప్పండి నాకు ఇలా ఆర్డర్స్ వేయకని అని చెప్పి కాల్ చేస్తూ తనకు తానే ధైర్యం తెచ్చుకొని కాలింగ్ బెల్ నొక్కబోతుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి నువ్వు హాఫ్ అన్ అవర్ నుంచి పిచ్చిదానిలా చేస్తున్నా అని అంటుంది. దానికి మీకెలా తెలుసు అనగానే డోర్కు ఉన్న హోల్ని చూపిస్తుంది. అంటే తను దాంట్లో నుంచి ముక్ని చూస్తూ ఉందన్నమాట. అలాగే ర్యాక్ని కాల్ లిఫ్ట్ చేయడు. ఈ టైంలో తను పడుకొని ఉండొచ్చు లేదా ఎవరితోనైనా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సరే లోపలికైతే రా అని అంటుంది. బుక్ ర్యాక్ అలాంటి వాడు కాదు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడే ర్యాక్ని చూపిస్తారు. ర్యాక్ త్వరగా నొప్పిలేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. తీరా చూస్తే ముట్ తనకి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు. వేసేసి అయిపోయింది నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు, అందుకే నేను షెల్ని బయటికి తీసి బ్యాండేజ్ వేశాను అని అంటాడు. నొప్పిలేస్తుంది అనగానే నేను అన్నీ బయటికి తీసేసాను అని చెప్పి చేయి పట్టుకొని చిన్నపిల్లాడికి చెప్పినట్టు తగ్గిపోతుందిలే అని అంటాడు. దానికి ర్యాక్ నేనేం పిల్లోని కాదు, నన్ను అలా ట్రీట్ చెయ్యకు అని అంటాడు. దానికి నవ్వుతూ నువ్వే కదా అనొస్తుంది అనొస్తుంది అని అనింది ఇందాక, చూడు ఇది చిన్న ఘాటు మాత్రమే అని అంటాడు. దాంతో ర్యాక్ కోపంగా ముట్ చేయి మీద చిన్నగా కొడతాడు. ముట్ మెల్లిగా హోయ్ నేను ఈ నొప్పిని పోగొట్టగలను అంటూ కిస్ చేయడానికి రాగానే ర్యాక్ వద్దు దట్టిగా ఉంది అంటూ చెయ్యి వెనక్కి లాక్కుంటాడు. ముట్ ర్యాక్ని అలానే చూస్తూ నీలో సింగిల్ పార్ట్ కూడా దట్టిగా ఉండదు అని చెప్పి కిస్ చేస్తూ ఉంటాడు. ర్యాక్కి ఏం చేయాలో తెలియక అల్లాడిపోతూ ఉంటాడు. ముట్ కిస్ చేసే కొద్దీ ర్యాక్కి ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. దాంతో ర్యాక్ నువ్వు ఏం చేసినా నేనైతే నిన్ను నా బెడ్ ఎక్కనివ్వను అని అంటాడు. దాంతో ముట్ కిస్ చేయడం ఆపి కానీ ఇది నీ బెడ్ కాదు కదా అని అంటూ నవ్వుతాడు. దాంతో ర్యాక్ ఆగకుండా ముట్కి ముద్దు పెట్టేస్తాడు. ఇదే మన హీరో వల్ల ఫస్ట్ కిస్. నాకు చూడగానే స్టమక్లో బటర్ఫ్లైస్ ఎగిరినట్టు అయ్యింది. ఓన్లీ ముద్దులతోనే కాకుండా ర్యాక్ని ఇంకా ఏదో చేసేస్తూ ఉంటాడు మన ముత్. దాంతో ర్యాక్ కాసేపటికి హే ఆపు నన్ను నా రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పని అడుగుతాడు.
తీరా చూస్తే ర్యాక్ ల్యాప్టాప్లో నావెల్ రాస్తూ ఉంటాడు. మనము సోఫాలో కూర్చొని ఏం అర్థం కాక ర్యాక్ని చూస్తూ నా టచ్ పని చేయలేదా అని అనుకొని బీచ్లో జరిగింది గుర్తు చేసుకొని ర్యాక్ని చూస్తూ ఫోన్లో ర్యాక్ గురించి సెర్చ్ చేస్తాడు. తను రాసిన నావెల్స్, తన ఫొటోస్ చూస్తూ ఉండగా తన క్యూట్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. దాన్ని చూసి నవ్వగానే సైలెంట్గా ఉండు, నిన్న వర్క్ చేస్తున్నాను అని అంటాడు. దాంతో ముట్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ వీ రూమ్లో లైట్ ఫిక్స్ చేసి మొత్తానికి అయిపోయింది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తా అని అంటుంది. వీ ఆపి చెత్తగా ఉన్న ఇల్లుని చూపించి నన్ను ఈ చెత్తలో వదిలేసి వెళ్తావా అని అంటుంది. దానికి ప్లీజ్ మీరే క్లీన్ చేసుకోండి అని అంటుంది. దానికి నువ్వు మర్చిపోయావా నేను ఏం పని చేసుకోలేనని, అలాగే నేను నా స్క్రిప్ట్ని రిహార్స్ చేసుకోవాలి, నీకు ఇది ఈజీనే కదా అని అంటుంది. బుక్ చేసేదేం లేక రూమ్ అంతా సర్ది వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి దగ్గరికి వచ్చి నేను బట్టలన్నీ ఉతికేశాను, రూమ్ కూడా వ్యాక్యూమ్ చేసేసాను, ఇప్పుడు నేను ఇక ఇంటికి వెళ్తాను అని అంటుంది. ఆగు అనగానే ఏమైంది, ఓహో మీరు గిన్నెలు కూడా కడగమని చెప్పబోతున్నారా, కానీ నేను ఆల్రెడీ కడిగేశాను అని చెప్తుంది. ఇంకేం పని లేకపోతే నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతుంది. అప్పుడేవి నాకు కడుపు నొస్తుంది అంటూ ఏడుస్తుంది. దగ్గరికి వచ్చి ఏమైంది నీకు అనగానే నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది. దాంతో కోపంగా పైకి లేవగానే తన చేయి పట్టుకొని నేను నిన్నటి నుంచి యాపిల్ అండ్ వాటర్ తప్ప ఏం తినలేదు, నా కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా, నాకు నా ఫోన్ చూసే అంత ఓపిక కూడా లేదు అని అంటుంది. అబ్బా నాకు కడుపు నొస్తుంది అని అంటే యాక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి కానీ మీకు నా చెయ్యి లాగడానికి మాత్రం బలం ఉంది కదా అని చెప్పి అనగానే చెయ్యి వదిలేస్తుంది. మళ్ళీ కడుపు పట్టుకొని యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో సరే నేను నీకు ఫుడ్ ఆర్డర్ చేశాక వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు నీకోసం కూడా ఆర్డర్ చేసుకో అని చెప్తుంది. దానికి అది తప్పుతుందా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీన్నంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ ర్యాక్ స్క్రిప్ట్ రాయడం అయిపోతుంది. వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్ వినిపించడంతో ఏదో ఆలోచించి వాష్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మన మాసముట్ ఏదో చేసుకుంటూ ఉంటాడు. ర్యాక్ ఇక్కడ నిల్చొని తననే చూస్తూ ఉండడం చూసి నవ్వి ఒకవేళ నువ్వు అలానే చూస్తూ ఉంటే నేను నిన్ను చాట్ చేస్తాను అని అంటాడు. నేను ఎప్పుడైనా డబ్బులు వచ్చాకే వర్క్ చేస్తాను, కానీ నేను ఇందాక చాలా పెద్ద సర్వీసే చేసి పెట్టాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఫ్రీగా చూసిస్తున్నావు అంటూ నీకు ఇది చాలా లాస్ట్ ముట్ అని అనుకుంటాడు. ర్యాక్ ముట్ని అలానే చూసి ఆగలేక తనను పట్టుకొని గోడకి నెట్టి కిస్ చేస్తూ ఎంత బీచ్లో చేసిన సర్వీస్కి నేను నీకు ఎంత పే చేయాలి నాతో పట్టుకోవడానికి, నేను నీకు ఎంత ఇవ్వాలి నన్ను పాడు చేయడానికి, నేను నిన్ను మొత్తం కొనుక్కోవడానికి నీకు ఎంత కావాలి అని చెప్పి అడుగుతూ కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కిస్ చేయనివ్వకుండా ఫేస్ అటు తిప్పుకొని నిన్ను చాలా ఎక్స్పెన్సివ్ అని అంటాడు. దానికి ర్యాక్ పర్లేదు ఎంతైనా నేను అఫోర్డ్ చేయగలను అనగానే తిరిగి కిస్ చేస్తూ ఉంటాడు. ర్యాక్ హ్యాపీ ఆపు, నువ్వేమైనా కుక్కవా, ఆ కొరకడం ఏంటి అని చెప్పని అడుగుతాడు. కుక్కని కాదు తోడేళ్ళు అంటూ బాడీ అంతా కిస్ చేస్తూ ఉంటాడు. ర్యాక్ ఇక ఆపుకోలేక కాండోమ్ బ్యాగ్లో ఉంది అని చెప్తాడు. తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు కదా, నేను చెప్పనక్కర్లేదు. కానీ సెకండ్ ఎపిసోడ్లోనే ఇలాంటి సీన్స్ పెడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే స్టమక్లో బటర్ఫ్లైస్ కాదు ఎలిఫెంట్స్ తిరిగినట్టుగానే అనిపించింది. తర్వాత ర్యాక్ ముట్తో నీ పని అయిపోతే లెగు, నాకు నా వర్క్ ఉంది అని అంటాడు. దానికి ముట్ దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు వెళ్ళిపోవాలా అని అంటాడు. దానికి ర్యాక్ అవును, నువ్వు ఇప్పుడు నీ లోడ్ దిగిపోయింది కాబట్టి నువ్వు మంచిగా వెళ్ళిపోవచ్చు, ఇక్కడే ఉండి ఏం చేస్తావు అని అంటాడు. నీకు ఎంజాయ్మెంట్ దొరకగానే నన్ను గంటేస్తున్నావా అని అంటాడు ముట్. దానికి ర్యాక్ పక్కకు తిరిగి కాండోమ్స్ డస్ట్బిన్లో పడేసి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసి వెళ్ళు అని అంటాడు. ముట్ పైకి లేచి ఎమోషనల్ హగ్ అనేది వద్దా నీకు అని అంటాడు. దానికి ర్యాక్ గెట్ అవుట్ అని అంటాడు. ముట్ మళ్ళీ బెడ్ మీదకి వచ్చి క్లీన్ చేసుకోవడంలో నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అంటూ టచ్ చేస్తూ ఉంటాడు. ర్యాక్ పైకి లేచి పిల్లతో కొట్టి వెళ్ళమని చెప్పా కదా అని అంటాడు. ఓకే రేపు కలుద్దామంటూ వెళ్ళిపోతాడు. ర్యాక్ పడుకొని వెంటనే పైకి లేచి ఆలోచిస్తూ ఇదేంటి ఇంత బాగుంది అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే గిన్నెలు కడిగేసి ఇది మరీ దారుణం అని అనుకుంటూ బట్టలు అయిపోయాయి, రూమ్ కూడా సర్దేశాను, లైట్ బల్బ్ కూడా చేంజ్ చేశాను, మీరు కూడా తినేశారు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చా
అని అంటుంది. మళ్ళీ ఆపగానే ముక్ కోపంగా వెనక్కి తిరిగి, ఇంకేం కావాలి మీకు? నేను మీ సర్వెంట్ని కాదు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడానికి. నేను పీరాక్ సెక్రటరీని. కానీ నేను ఇంతవరకు తన కోసం కూడా ఇన్ని పనులు చేయలేదు. అట్లీస్ట్ తన ఫుడ్ తానే తెచ్చుకుంటాడు. నేను నీకోసం ఇన్ని పనులు చేశాను, అయినా కూడా నువ్వు నన్ను ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. నేను చాలా అలసిపోయాను అని అంటుంది. దానికి నేను ఇంటికి వెళ్ళకుండా ఆపట్లేదు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నేను నీకు ఒక రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, ఏంటా రివార్డ్? బాత్రూమ్ కూడా కడగమంటారా అని అంటుంది చిరాగ్గా. అప్పుడే ముక్ నుదుటి మీద ముద్దు పెట్టగానే ముక్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ముక్తో టాలెంట్ అయిన సెక్రటరీకి చిన్న రివార్డ్. హీరోయిన్ నుంచి ఒక కిస్ అంటూ ముక్ని బయటికి నెట్టి 2 చేతుల్లో హ్యాండ్ బ్యాగ్ ఇంకా షూస్ పెట్టి బాయ్ చెప్పి డోర్ వేసుకుంటుంది. ముక్ షాక్లో నుండి బయటికి వచ్చి సంతోషాన్ని ఆపుకోలేక నవ్వుతూ ఎగ్జైట్మెంట్తో అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఆల్ రైట్ గైస్, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ, టాటా.